ఫ్యాన్ అక్క మీడియాకి. మీడియాకి నువ్వు ఫ్యానా? ఓ ఆ! ఓకే. నేను ఇది నేను చూసిన తర్వాత కంటెంట్ చూసిన తర్వాత ఇమీడియట్‌గా వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారేమో అని అనుకున్నా. ఎవరు అ అ ఫ్యాన్? అయ్యుంట లేదు నేనే పెద్ద ఫ్యాను. మూర్తి గారి ఫ్యాన్ అని నాకు ఓహ్! తెలుసు. సార్‌కి నేను పెద్ద ఫ్యాను. జర సార్ నిశాంత్ గారి ఫ్యాన్ అని నాకు తెలుసు. అవునవును. అందరికి ఫ్యానే నేను మీకు కూడా రాజేష్ ఫ్యానే. మన్నే ఫ్యాన్ అని తెలుసు. యాహ్! సార్ నమస్తే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. సార్ ఏ ప్రశ్నలు మీరు మాత్రమే అడుగుతారా ఏంటి? మిమ్మల్ని కూడా అడగడానికి రెడీగా ఉన్నాడు మా రాజు. సార్ కొంచెం ధైర్యం చేసుకోరా ఇక భయమేస్తుంది సార్. కానీ అడగాలనుకుంటున్నా. మంచి క్వెషనే సార్. తప్పైతే అడుగుతలేరు. ఏది అడిగినా అడగచ్చు, తప్పేం లేదు. పక్కానా సార్? పక్కా. మనస్ఫూర్తిగా. మనస్ ఓకే. డన్ తెలిస్తే సార్. చెప్తా. పక్కే. ఆ. అరే థాంక్స్ రా. నన్ను ఒక్కడిని ఇరికి కూడా మీరు కూడా ఇప్పుడు ఉన్నారు. నా పక్కన ఉన్నవాడు నాకు కూడా కావాలిగా. సార్ సార్ నా సార్ పక్కన అయితే కూడా ఎవరు ఉండాలిగా. ఆ. సార్ పక్కన ఎవరు అవసరం లేదురా. ఆ. సార్ గ్లిమ్స్ చూసిరు కదా సార్, ఏమనిపించింది సార్? బాగుంది. మంచిగా ఉందా సార్? మంచిగా. సార్ మీ లైఫ్లో ఎప్పుడన్నా ఇట్లా రాంబాయ్ ఉన్నదా సార్ మీకు కూడా? ఎవరి లైఫ్లో రాంబాయ్ లేకుండా ఉంటుందా? ఆగుర్రా అయ్యా ఇరునీరు సార్. ఎవరి లైఫ్లోనే రాంబాయ్ లేకుండా ఉంటుందా? సూపర్ సార్. సార్ మీరు రాంబాయ్ కోసం అంటే మీ స్టైల్లో మీరేమన్నా బ్యాండ్ అట్లా ఏమన్నా మీ స్టైల్ అంటే మీ అట్లా? బ్యాండ్ నేర్చుకోలేదు నేను. ఓకే సార్. కానీ అదే అదే సార్ రాంబాయ్ ఎట్లా పడిపోయింది. ప్రాంప్టింగ్ మళ్ళీ ప్రాంప్టింగ్. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. యా సార్ అదే సార్ రాంబాయ్ మీ లైఫ్లో మీకు ఎట్లా పడ్డదని. మీకు బ్యాండ్ రాయడం వచ్చి మాకు కవితను రాయడం వచ్చు. ఓ సార్ సూపర్ సార్. ఓకే సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీ వీడియోలు అవి ఇవి అంటే సార్వి మీవి అన్నీ చూస్తుంటాం సార్ యూట్యూబ్లో, మస్తు వైరల్. థ్యాంక్ యూ అండి. మాది గౌరవంగా సార్, ఆడ కూడా మస్తు ఫేమస్ మీరు. Thank you. చూస్తుంటాం సార్. సార్ ఇక చెప్పురు సార్ మీరు కూడా ఏమన్నా మరి మీ రాంబాయ్ గురించి ఏమైనా చెప్తే. నిశాంత్ గారు కమాన్. నిజం చెప్పడం ఏముందండి. ఆ, ఏదో మూర్తి గారు చెప్తున్నారు మీ ప్రేమ కథలో ఆయనకి ఎలా తెలిసింది ఈ ట్విస్ట్ అనిగా? అది గాసిప్ లో కింగ్ క్రేజీ అసలు ఈ గాసిప్ తెలుసు. ఓకే లేదు. Sir. ఒక లవ్ స్టోరీ ఉంది. లవ్ స్టోరీ అంటే ఇప్పుడు లవ్ స్టోరీ మాది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చెప్తే కనుక మన బందివాస్ గారు లేకపోతే ఈటీవీ వాళ్ళు లాగేస్తారు. అది ప్రాబ్లం. ఏం కాదు సార్, మీరు కూడా మంచి పెద్ద కథ లెక్క మళ్ళీ మస్తు పెద్ద సినిమా తీస్తారు సార్. అదే పెద్ద సినిమా కథ అవుతుంది, ఫ్రీగా ఇచ్చేయాలంటే భయం వేస్తుంది సార్ పోనీ సార్ అంటే మీ రాంబాయ్ కోసం మీరు ఏదైనా డెడికేట్ చేయాలనుకున్న పాట అంటే ఇట్లా ఆ పాట మా వాళ్ళతో కొట్టిపిస్తా సార్ ఇలా. ఏం అంత మ్యూజిక్ సెన్స్ లేదు కానీ మీరే ఏదో మంచి పాట డెడికేట్ చేయండి. సార్ నన్ను అడిగితే నేను మా రాంబాయ్ కోసం పెద్ద పాట ఆ, పాడతాను. మీరు పాడిన పాట ఏదో ఒకటి డెడికేట్ చేయండి. చెప్పండి సార్. బన్నివాస్ గారి ఫేవరెట్ సాంగ్. ఏ హైలెస్ హైలెస్ షురు చేయరా కొట్టుర్రి. దాంట్లోంచి మీరు హైలెస్ తీసుకోవాలి. లాస్ట్ లో వచ్చింది అది. ఎస్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు తెర వెనక కథలు చెప్పండి మీరు. రాజేష్ మన్నే గారు ఇక్కడ ఎన్ని ఎన్ని ప్రేమ కథలు ఉన్న మనిషి ఆల్రెడీ. ఓకే ఉన్నాడు ప్రస్తుతం లవ్ లో ఉన్నాడు. త్వరలో పెళ్లి. మీరేంటి అన్ని లవ్ స్టోరీలు చేసినట్టున్నాయి మీకు అందరు. మరి తెలియకుండానే అనుకుంటున్నారా? ఆయనకు అన్నీ తెలుసు. రాజేష్ చెప్పండి అన్నా ఇప్పుడు. రాజేష్ అన్న జరా నీ స్టైల్లో కూడా నీ రాంబాయ్ గురించి ఒక రెండు మాటలు చెప్తే. రాంబాయ్ గురించి ఏం లేదు కానీ నొప్పి నొప్పి ఆ సాంగ్ ప్లే చేయండి సార్. నొప్పి నొప్పా All the కొట్టురా. ఒక్క నిమిషం. ఇంకా ప్రేమలో ఉన్నాడు కాబట్టి నొప్పి నొప్పి గుండెల్లో నొప్పి, పెళ్ళైన తర్వాత ఒళ్ళంతా నొప్పి. లేటుగా వెళ్తేనో. అదే మీ ఫేవరెట్ సాంగ్ అన్నారు, ఒకటే కొడుతున్నారు, ఒకటే బ్యాండ్ ఉంది సార్ ఒకటే ట్యూన్ రెడీ చేసుకున్నట్టున్నారు, అన్ని ట్యూన్లు అడుగుతున్నారు కానీ. సార్ అన్ని టీంలు అడిగితే మేము ఒకటే దగ్గర రెడీగా ఉన్నాం సార్. రెడీ కొట్టండి మరి ఇక ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకరు మర్చిపోయారు అక్కడ. నాగేంద్ర కాదండి. కుమార్ గారు. ఆయన సార్. పేరులో కుమార్ అని ఉన్నా కూడా గీత గారు, ఆయనకు గీత పెళ్ళి గారు. అయిపోయింది. గీత ఆయన గారు, చెన్నై లవ్ స్టోరీ. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. చెప్పండి. గీత గారు. ఆ, నిశాంత్ గారు కాదండి, చెప్పండి. మా లవ్ స్టోరీలు పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బందివాస్ గారిదో లేకపోతే ఆయనదో అడగండి. అటు కూడా వస్తాం సార్. అటు కూడా తర్వాత ఎవరు మేము వదిలేదు సార్. తెలుసుకోబోతున్నాం. ఇవాళ అందరు పట్టుకుంటారు సార్. మీ లైఫ్లో
రాంబాయికి ఆయనకి మీరు ఎట్లా ప్రపోజ్ చేసిరో చెప్పండి ఫేవరెట్ సార్. సాంగ్ తెలుసా? ఇందాక గుడివాడ వెళ్ళాను ఆయన పాట, వంశీరెడ్డి గారి పాట. అది ఆయన అడగండి కాదని అనమండి, ఇందాక కాదనమండి. మూర్తి మా Yeah. మూర్తి చెప్పినట్టు రాంబాయి లేని జీవితాలు ఎవరికి ఉండవు కానీ బట్ ఆ రాంబాయి ఏ స్టేజ్లోనైనా ఏ ఏజ్లోనైనా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రపంచం నిండా రాంబాయిలతోనే నిండిపోయింది కాబట్టి 100% ఈ సినిమాని అందరూ ఐడెంటిఫై చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. నాగేంద్ర కుమార్ గారు చాలా చక్కగా, మీరు ఎప్పుడు చెప్పేటట్టే చాలా చక్కగా చెప్పారు. కానీ ప్రపంచంలో ఉన్న రాంబాయిల గురించి అడగట్లేదు రాజు వచ్చి, మీ రాంబాయి గురించి అడుగుతున్నాడు. అది కదా చెప్పాలి అంటే మీరు. నేను ఒక కామన్ మ్యాన్ గా, నాగేంద్ర కుమార్ ఒక కామన్ మ్యాన్ గా, ఒక సగటు మనిషిగా సమాజంలో ఈ యాంగిల్ చెప్పాను అనమాట. రాంబాయి లేని మనిషి ఉంటాడా ఈ ప్రపంచంలో? కళల్లోనో, జీవితంలోనో, కాలేజీలోనో, పక్కింట్లోనో ఎక్కడో అక్కడ రాంబాయి అయితే తప్పదు. 100% మంది రాంబాయిలు ఉన్నారని చెప్పారు. ఇంత కలర్ఫుల్ లైఫ్ అనుకోలేదు మేము మీది. కాబట్టి ఈ సినిమాకి ఆ ఐడెంటిఫికేషన్ బాగుంది. ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ నిజంగా అంటే మోస్ట్ ఆర్గానిక్గా, ఎక్కువ గాబరా గట్ట లేకుండా. అండ్ ఎగైన్ నేను ఎప్పుడు మెచ్చుకున్నట్టుగా సురేష్ బొబ్బిలి రియల్లీ ఆ చిన్న కార్డు ఇచ్చినా కూడా ఆ కార్డు ఎంత బాగా ఇచ్చాడో, ఓపెనింగ్ కార్డు, దానికి ఒక సంగీతానికి సంబంధించిన ఒక జన్మ సంస్కారం కావాలి, అది సురేష్ బొబ్బిలిలో ఉంది. కాబట్టి ఆ సౌండ్ క్రియేట్ చేయగలడు సురేష్ బొబ్బిలి. అండ్ ఈ అబ్బాయి చాలా హ్యాండ్సమ్గా ఉన్నావయ్యా. అండ్ జాగ్రత్త, ఈ సినిమా తర్వాత కొంచెం జాగ్రత్త పడు. ఆ అమ్మాయి రాంబాయి కూడా చక్కగా ముద్దుగా ముచ్చటగా ముద్దుబంతి పౌలా ఉంది. కాబట్టి ఈ సినిమా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. పైగా ఎవరి చేతిలో పడింది? ఈటీవీ విన్ను. కాదు వినండి, ఈటీవీ విన్ వాళ్ళిద్దరూ ఇప్పుడు సాయి కృష్ణ అండ్ నితిన్ వాళ్ళిద్దరూ ఏదో విష్ణులోకానికి జై విజయుల్లాగా సినిమా పరిశ్రమకి తయారయ్యారు. అండ్ ఇంకో జై విజయులు అక్కడ బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు. ఇంతమందిని దాటి వచ్చే సినిమాకి తప్పకుండా 100% విజయం గ్యారంటీ గ్యారంటీ గ్యారంటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ గా దీపక్ గారి గురించి తెలుసుకొని మనం వెళ్ళిపోదాం. ఆయన వెంటనే ఆయన రియాక్ట్ అయిన రియాక్షన్ కి నేను భయపడ్డాను. దీపక్ గారు ఒక్కసారి దీపక్ గారి కోసం కొట్టండమ్మా. ఆపమనగా ఆపండి. సార్ 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 మూర్తి గారు, సార్ మీరు కవిత్వం రాసిన అన్నారు కదా సార్, ఒక్క 2 లైన్లు ఏమన్నా చెప్తే సార్ ప్లీజ్ సార్. సార్ మా రాంబాయిని పడేసుకోవడానికి ఇక కొంచెం ట్రై చేసుకుంటా సార్ రే కూడా. సరే సార్, అది ఆయన రాంబాయి కోసం రాసింది, అలా అడగకూడదు పర్సనల్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా మనం బన్నీవాస్ గారి రాంబాయి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నాం మేము. మూర్తి గారి గాసిప్, ఆయన రాంబాయి బొంబాయిలో ఉంది. అది సార్ ఆయన రాంబాయి బొంబాయిలో ఉంది. ఇది జాగ్రత్తగా గాసిప్ క్రియేట్ చేయండి. ఇది సార్ మేము టాలీవుడే అనుకున్నాం సార్, మీరు బాలీవుడ్ కూడానా సార్? రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను సార్. అబ్బా అబ్బా అమ్మమ్మా, ఈ ఒక్క మాటతో సార్ ఇప్పుడు మేము మీ దగ్గర ఆగాము. రాజు అడుగు, రాజు అడుగు, ఆయన అడుగు సార్. జర అడగడానికి కొంచెం భయంగా ఉంది కానీ అడుగుతున్నా సార్. మీ లైఫ్లో కూడా మీ రాంబాయికి మీరు ఏం చేసారు, ఎట్లా పడేసారో చెప్పండి సార్. అప్పుడు ఒకటే కంగారులో ఉన్నా. నా రాంబాయి ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఉంది. ఇద్దరం కలిపి వైజాగ్ వెళ్ళాలి. ఆల్రెడీ మా రాంబాయిని కారు ఎక్కించి ఎయిర్పోర్ట్ పంపించి నేను వచ్చేస్తున్నాను పదా అన్న. ఇప్పుడు మిస్ అయ్యానంటే ఉంటుంది, నాకు మామూలుగా ఉండదు. సార్ ఎట్లా పడేసారు సార్ రాంబాయినా? ఏం లేదు, మా నాన్న మా అమ్మ వెళ్ళి వాళ్ళు పడిపోయి నన్ను పాడేశారు అంతే. అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట. వేణుగారు మీరు ఎలా పడేసారు, ఏదన్నా ఒక ముక్కలో షార్ట్ గా చెప్పదు. నా వేణన్నా మీరు కూడా సినిమా అంతే అంతే. రాంబాయి సార్ ఇందాక మూర్తి సార్ చెప్పినట్టుగా కవితలే అంతే. బ్యాండ్ అవన్నీ మాకేం రావు కాబట్టి కవితలతోనే పడేసినాము. ఈ రాజు వెడ్స్ రాంబాయి అందరి జీవితాలకి ఇది సార్ నాగేంద్ర సార్ చెప్పినట్టుగా అందరి జీవితాలకి కనెక్ట్ అవుతుంది, అందరి లైఫ్కి చాలా రిలేట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ గారు. మీరు కనబడట్లేదు ఎందుకు సార్? ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు.
అన్న అన్న మీరు చిన్నప్పుడు అయ్యయ్యో చిన్నప్పటి నుంచి వద్దు అంత చాలా పెద్ద లిస్ట్ ఉంది అంటున్నారు సార్. ప్రెసెంట్ రాంబాయి రాంబాయి గురించి చెప్తే 2012 వరకు చాలా మంది రాంబాయిలు ఉన్నారు, కానీ 12 తర్వాత నుంచి ఒక్కళ్ళే రాంబాయి, లైఫ్ లాంగ్ ఇంకొకళ్ళే రాంబాయి అంతే. సూపర్ సార్, సూపర్ సార్. మొన్న హీరోయిన్ కటౌట్ కట్టించు, ఖర్చు కూడా వచ్చింది. మీరు చెప్పారు కట్టించా, బిల్లు కూడా తిట్టాం, బిల్లు కూడా మీరే ఇచ్చారు, డబ్బులు మీరే ఇచ్చారు. ఇప్పుడు అమ్మ తేజస్విని ఇంకో బిల్లు వస్తుంది నాకు నీ కటౌట్ది. సార్ మీరే చెప్పాలి సార్. సార్ మీ రాంబాయి కూడా ఎవరో చెప్పాలి సార్. అన్న చెప్పాలన్నా, అన్న చెప్పాలన్నా. నీ సక్సెస్ మీట్లో చెప్తా, పెద్ద స్టోరీ నాది. చూడండి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్, మన ఈటీవీ హెడ్ మన సాయి కృష్ణ అన్న సక్సెస్ మీట్లో చెప్తాడంట ఆయన రాంబాయి లవ్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక్కసారి నా కోసం ఒక్క చిన్న బ్యాండ్ బీట్ కొట్టి మీ సైడ్ నుంచి సార్, ఒక్కసారి సార్, జస్ట్ ఒక్కసారి సార్ ప్లీజ్ సార్. ఫ్యాన్స్ ఏం జరుగుతుంది, ఏమైనా సార్ జరిగిందా ప్లీజ్ సార్ చిన్న సార్ అన్న మూర్తి గారు ఏజ్ రివర్స్ అవుతుంది అసలు ఆయనకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం డేట్ అనౌన్స్ చేయాలి. సో ఎప్పుడు వస్తుంది రాజు వెడ్స్ రాంబాయి మనందరినీ పలకరించడానికి అని ఆ డేట్ అనౌన్స్ చేయడానికి ఐ రిక్వెస్ట్ బనివాస్ గారిని, వంశీనందిపాటి గారిని, అండ్ వేణు ఉడుగుల గారిని, అండ్ అలాగే సాయి కృష్ణ గారిని టీవీ విన్ నుంచి, అండ్ అలాగే నితిన్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. రిమైనింగ్ అందరూ వేదిక మీద వస్తారండి, బట్ దెర్ ఈస్ వన్ స్మాల్ కాన్సెప్ట్ అంట, అందుకని మిమ్మల్ని మాత్రమే పిలిచాను నేను. ఆఫ్టర్ దట్ ఐ కాల్